గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేదండి వంకాయతో స్టఫ్డ్ కర్రీ అండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది. మనం ఈ పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అలాగే ఒక కప్పు పల్లీలండి రెడీగా ఉంచుకోవాలి. ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క చిన్న ముక్కలండి, చాలా చిన్న ముక్క, అలాగే 3 లవంగాలు, అలాగే 2 యాలకులు కూడా రెడీ చేసుకోవాలి. ముందుగా బాండి పెట్టుకుని దాంట్లో ఒక స్పూను లేదా 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ముందు పల్లీలు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దాంట్లోనే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ధనియాలు అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకునండి. శనగపప్పు, మినపప్పు 1 స్పూన్ తీసుకున్నాను, ధనియాలు 1/2 స్పూను, అలాగే ఆవాలు కూడా 1/2 స్పూను, జీలకర్ర కూడా 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే 4-5 రెబ్బలు చాలండి, ఎక్కువ అక్కర్లేదు. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే యాలకులు కూడా వేయించి మనం ఒక ఉల్లిపాయ తీసుకోవాలండి. దీనికి నేను 1/2 కిలో వంకాయలండి, ఇవి ఒక ఉల్లిపాయ సరిపోయిందండి. ఇలా సన్నగా ముక్కలు చేసుకుని దాన్ని కూడా ఈ మొత్తం వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళకు ఎక్కువ స్పైసీ ఉండదండి. గ్యాస్ ప్రాబ్లం అలాంటివి ఏమి కూడా ఇబ్బంది ఉండదు. ఇది చాలా టేస్టీగా, చాలా వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకం కాకుండా బోర్డుగా లేకుండా పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టపడతారని ఇది ఎక్కువ ఫంక్షన్స్లో అలా వేస్తుంటారు. కాకపోతే వాళ్ళు గ్రేవీలా చేస్తారు. నేను గ్రేవీలా కాకుండా ఇలా బాగుంటుంది చేశాను. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది, కమ్మగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంది. ఇది ఇలా చేసుకుని రెడీ చేసుకుని దీంట్లోనే మనం చల్లారనివ్వాలి. ఈలోపు వంకాయల్ని శుభ్రంగా 1-2 సార్లు కడిగి నాట్లు పెట్టుకోవాలి. నాట్లు పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. నీళ్ళలో వేసి ఉప్పు వేసి, పసుపు ఉప్పు వేసి ఆ నీళ్ళలో వేసి ఉంచుకోండి. వేసి నాట్లు పెట్టుకుని ఉంచుకుంటే అవి అది నల్లగా మారిపోవండి. ఇవి చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకుని దాంట్లోనే ఉప్పు, అలాగే కారం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వేసుకుని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత అదే బాండిలో ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు నూనె వేసుకొని దాంట్లో ఈ వంకాయలన్నీ చక్కగా పేర్చి మూత పెట్టాలి. ఆ మూతకి మగ్గిపోయింది. మగ్గిన తర్వాత ఈలోపు ఈ మిక్సీ మనం దీన్ని అంతటిని మిక్సీ పట్టుకోండి. కొద్దిగా బరగండి, కొద్దిగా మెత్తగా పేస్ట్గా పట్టుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ వంకాయలు మనం మగ్గేప్పుడే పసుపు, కొద్దిగా ఉప్పు వేస్తాం కదండి, అవి మగ్గుతాయి. తర్వాత మూత తీసి 1-2 సార్లు అడిగి పైకి కలుపుని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దాన్ని తీసి చల్లారనివ్వాలి. ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలండి. ఇది నేను అన్ని రెసిపీస్ పెడుతున్నాను ఎందుకంటే జాబ్ హోల్డర్స్కి, అలాగే బ్యాచులర్స్కి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతాయని నేను సింపుల్గా అయిపోయి తొందరగా అయిపోయి పెడుతున్నాండి. మీరు ఎలా ఉందనేది లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నేటివ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి కామెంట్ చేయమని చెప్పండి. ఇలాగ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఈ కారాన్ని దాంట్లో కూరుకుని తీసుకోవాలి. ఇలాగ డైరెక్ట్గా దించుని. కాకపోతే నేను నూనె ఉందని చెప్పి ఒకసారి కారం వైపు ఒకసారి తీసి ప్లేట్లో పెట్టి పైన జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు. నేను మామూలుగా పచ్చిది వేసి పైన కొత్తిమీర అది వేసి గార్నిష్ చేసేయండి. ఇది చాలా బాగుంటుంది. అందరూ ఇది ఎలా ఉందని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.